హాయ్ గాయ్స్, దుర్గంచెరు కేబుల్ బ్రిడ్జ్ అయితే రీచ్ అయిపోయినాం. నైట్ వ్యూ చాలా మంచిగా అనిపిస్తుంది ఇటు సైడ్. అది ఐటీసీ కోహినూర్ హోటల్, వన్ ఆఫ్ ద లగ్జరీ హోటల్స్ ఇన్ హైదరాబాద్. హైటెక్ సిటీ, రాయదుర్గ్ అనేటివి బిజీ కార్పొరేట్ ఏరియాస్. ఇక్కడ మనకి ఫుల్ ఆఫ్ ఐటీ కారిడార్స్, బిజినెస్ పార్క్స్, మల్టీనేషనల్ కంపెనీస్తో సెటిల్ అయ్యి ఉంటుంది ఏరియా అంతా. ఇక్కడే మనకి ఇన్ఆర్బిట్ మాల్, సత్వ నాలెడ్జ్ సిటీ, మైండ్ స్పేస్, దుర్గం చెరువు, దాంతోపాటు ఇండియన్ అండ్ గ్లోబల్ రెస్టారెంట్స్, ఫుడ్ అండ్ బేవరేజ్ అవుట్లెట్స్తో ఫుల్ అయ్యి ఉంటుంది సరౌండింగ్స్ అంతా. టీ వర్క్స్ అండ్ టీ హబ్ డయాగ్నల్ ఆపోజిట్లోనే మనకి 9th అవుట్లెట్ అయిన కెఫే నిలోఫర్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేసినారు. మనమైతే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాం. చూడండి, కెఫే నిలోఫర్ సిన్స్ 1978. హాయ్ గాయ్స్, ఈరోజు మనమైతే కెఫే నీలోఫర్ దగ్గర అయితే ఉన్నాం, హైటెక్ సిటీ హైదరాబాద్లో. ఈ కెఫే నీలోఫర్ వచ్చేసి మనకి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి ఒక 300 మీటర్స్లో అయితే ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా టీ వర్క్స్ టీ హబ్ అపోజిట్ అయితే ఉంటుంది ఈ కెఫే నీలోఫర్. ఇది ఏదైతే కెఫే నీలోఫర్ ఉందో మన లోకల్ బ్రాండ్ అన్నమాట ఇది. బట్ ఇప్పుడు వచ్చేసి ఇండియాలోనే ది బిగ్గెస్ట్ టీ కెఫే అన్నమాట. ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ కెఫే వచ్చేసి మనకి రఫ్లీ జస్ట్ ఇమాజిన్ ఒక ఫుట్బాల్ గ్రౌండ్ సైజ్ ఎంత ఉంటుందో అన్ని స్క్వేర్ ఫీట్స్తో ఈ కెఫేని అయితే మనల్ని వెల్ డిజైన్గా కన్స్ట్రక్ట్ అయితే చేసినారు. ఈ కెఫే నీలోఫర్ వచ్చేసరికి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది, హైటెక్ సిటీ రాయదుర్గ్ అంటే మొత్తం చూసుకోవచ్చు. ఐటీ పార్క్స్, బిజినెస్ పార్క్స్, అది ఒక వేరే ప్రపంచంలో వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ ఇటు సైడ్ వస్తే మాత్రం. ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడికి చాలామంది వస్తుంటారు, మంచిగా టీని అయితే ఎంజాయ్ చేస్తుంటారు. చాలామంది పొలిటీషియన్స్ పరంగా కావచ్చు, బిజినెస్ మెన్స్ పరంగా కావచ్చు, లైక్ సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వస్తుంటారు. మంచిగా టీని అయితే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓపెనింగ్ వచ్చేసరికి మనకి March 19th అయితే అయింది హైదరాబాద్లో. ఇంకో థింగ్ ఏంటంటే, ఇది కరెక్ట్గా మనకి టీ వర్క్స్ అండ్ టీ హబ్ ముందు మనకి ఆర్బిట్ అనే బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో 2nd టవర్లో వీళ్ళైతే లీజ్కి తీసుకున్నారు. అండ్ రెంట్ మనకి ఇక్కడ మంత్లీ చూసుకున్నట్టయితే 40 lakhs రెంట్. ఇది 40,000 స్క్వేర్ ఫీట్స్ ఇది యాక్చువల్గా. దీనికి 40 lakhs రెంట్ అండ్ 10 years వరకు వీళ్ళైతే లీజ్కి తీసుకున్నారు. పర్ 2 yearsకి ఒకసారి రెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుందంట. సో మనం కూడా ద ఇండియాస్ లార్జెస్ట్ టీ కెఫేని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు లోపల ఏముంది, యాంబియన్స్ ఎట్లుంది, ఎట్లా డిజైన్ చేసినారు, ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎంత వెల్ డెవలప్డ్గా దీన్ని డిజైన్ చేస్తారో అయితే ఒకసారి చూసేద్దాం పదండి. మనం లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. అక్కడ ముందు డిస్ప్లే బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, డైరెక్ట్గా మనం ఇక్కడ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నచ్చిన ఐటెంని. నీలోఫర్ టీ అని, లెమన్ టీ అని, నీలోఫర్ స్పెషల్ టీ అని, జింజర్ టీ అని, మసాలా టీ అని, ఇట్లా మనకి నచ్చిన ఐటెంని, స్నాక్ ఐటమ్స్ని, కోల్డ్ బేవరేజెస్ని అయితే మనం ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. ఏం లేదా, నచ్చిన ఐటెంని స్క్రోల్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని యూపీఐ త్రూ పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు మనం ఆ డిస్ప్లే బోర్డులో. చూడండి ఇక్కడ మనకి ఎన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయో. ఇదంతా బయట ప్లేస్ అనమాట ఇది మొత్తం. ఈ బయట ప్లేస్ని కూడా వీళ్ళు చాలా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు. లైక్ ప్లాంట్స్తో, టేబుల్స్తో, చైర్స్తో, కొంచెం ముందుకెళ్తే సోఫాస్తో చాలా మంచిగా యూజ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్తో ఎవరైతే వస్తారో మ్యాక్సిమం ఈ బయట ప్లేస్ని అయితే ప్రిఫర్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా సిట్అవుట్ ఏరియా మొత్తం. చైర్స్తో, టేబుల్స్తో చాలా అంటే చాలా మంచిగా వీళ్ళు అరేంజ్ చేసినారు. ఇక్కడ చూడండి, మంచి చైర్స్ మీద కూర్చొని. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సోఫాస్ అయితే ప్రొవైడ్ చేసినారు విత్ పిల్లోస్తో, మంచిగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. వెనకాల ప్లాంట్స్ కానీ, ఈ ఓపెన్ ప్లేస్ని కూడా వీళ్ళు చాలా మంచి యూటిలైజ్ చేసుకున్నారు విత్ ప్లాంట్స్తో. మనకి హైదరాబాద్లో ఏంది అంటే, నైట్ టైంలో మంచిగా విండ్ వస్తూ ఉంటుంది. ఈ విండ్కి మనం కొంచెం బయట కూర్చుంటే మస్త్ అనిపిస్తుంది. ఇంకా చూడండి ఎంత గ్రీనరీ మెయింటైన్ చేసినారు. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏంది అంటే క్యాజువల్ టీ జోన్. ఎవరైతే క్విక్గా టీ కావాలి అనుకుంటారో, స్నాక్ ఐటమ్స్ కావాలి అనుకుంటారో, మనం డైరెక్ట్గా అక్కడ ఆర్డర్ ఇవ్వచ్చు. ఆర్డర్ ఇచ్చినామంటే మనకి తీసుకొని ఈ సైడ్ అండ్ అటు సైడ్ అయితే వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ చూడండి, స్నాక్స్ అండ్ శాండ్విచెస్, ఆర్డర్ హియర్ అండ్ డిస్ప్లే అవుతున్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్తో ప్రైజింగ్ లిస్ట్తో ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ అయితే పెట్టారు అనమాట. అదంతా మీకు కనబడేది వెనక మొత్తం బ్యాక్ సైడ్ కిచెన్ ఏరియా. ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి. నచ్చిన ఐటమ్ని మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకొని ఇక్కడ అంతా కూర్చోవచ్చు అనమాట. ఈ గ్రౌండ్ ఫ్లోర్ సిట్టింగ్ ఏరియా ఇదంతా. ఆ ఎల్ఈడి ప్యానల్స్ చూడండి, లైట్ ప్యానల్స్ కానీ, ఇదంతా సిట్అవుట్ ఏరియా. మెయిన్ థింగ్ వీళ్ళది యాంబియన్స్ చాలా చాలా ఎలివేట్ అవుతుంది లోపల. చూడండి, ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు ఆరామ్సే. ఇక్కడ కూర్చోవచ్చు, అటు సైడ్ కూర్చోవచ్చు. ఇక్కడ మనకు ఒక స్క్రీన్ అయితే ప్రజెంట్ చేసిండ్రు వీళ్ళు, బాటమ్ నుంచి టాప్ వరకు.
ఆ కెటిల్లోకి వెళ్ళి ఛాయ్ పడుతుంది కప్లో. చూడండి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇదంతా ఇక మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. హైదరాబాద్స్ ఫేవరెట్ చాయ్ నవీన్ హైటెక్ సిటీ. ఫ్రెష్లీ బేక్డ్ అని ఒక చిన్న స్టోర్ అయితే పెట్టిండ్రు ఇక్కడ. మనకి నచ్చిన ఐటెంని లైక్ బ్రెడ్ కానీ, బిస్కెట్స్ కానీ, పిజ్జా ఐటమ్స్ కానీ మనం ఇక్కడ షాప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా ప్రొవైడ్ చేసిండ్రు. మనకి నచ్చిన ఐటమ్ని అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు. అన్ని బేకరీ ఐటమ్స్ లైక్. ఫస్ట్ ఫ్లోర్ క్యాజువల్ డైనింగ్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. చూడండి ఆ రైలింగ్ కానీ వుడెన్ ఫినిష్తో, పక్కన లైట్స్ కానీ, ఇంటీరియర్ చూడండి అసలు ఎంత మంచిగా ఉందో. మోస్ట్లీ ఇంటీరియర్ మీద అయితే వీళ్ళు మొత్తం కాన్సన్ట్రేట్ చేసిండ్రు. ఫుల్ ఎలివేట్ అవుతుంది ఇంటీరియర్ అయితే. చూడండి అసలు ఎంత మంచిగా ఉందో ఇదంతా. చిన్న చిన్న ప్లాంట్స్తో, ఆ లైట్స్తో, సోఫాస్తో, టేబుల్స్తో, చైర్స్తో మొత్తం వీళ్ళు చాలా అంటే చాలా మంచిగా డిజైన్ చేసిండ్రు. ఆ లైట్ ప్యానెల్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఆ టైల్స్ కానీ మొత్తం ఇక్కడ ఇంటీరియరే ఎలివేట్ అవుతుంది ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే. ఇక్కడ కూడా కూర్చోవచ్చు మనం. ఇక్కడ కూర్చుంటే బయట మొత్తం మనకి బిల్డింగ్స్ అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. బయట వ్యూ అంతా కనబడుతుంది ఇక్కడ కూర్చుంటే. వీళ్ళు మనకి హాయ్ చెప్తున్నారు చూడండి. చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. లైక్ పిజ్జా అని, ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అసలు. అన్న వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇది నిలోఫర్ టీ అండ్ బన్ మస్కా విత్ బిస్కెట్స్. ఈ బన్ మస్కా అయితే మస్తు అనిపిస్తుంది తింటుంటే. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇదంతా కిచెన్ ఏరియా అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ ఏరియా. ఇదంతా ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఫుడ్ అని లైక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఇది నిలోఫర్స్ కెటిల్ ఆఫ్ లవ్ అని. మనకి ఇది 2 tons వెయిట్ ఉంటుంది. దీనికైతే ఒక నేమ్ పెట్టారు, నిలోఫర్స్ కెటిల్ ఆఫ్ లవ్ అని. ఇది ఒక స్టాండ్ అవుట్ అట్రాక్షన్ అనమాట మొత్తం కెఫేకి. ఇదంతా ఖాళీ ఉంది. నార్మల్గా బిజినెస్ అఫీషియల్స్కి, ప్రైవేట్ గ్యాదరింగ్స్కి అయితే ఈ లాంజ్ అయితే సూపర్ ఉంది అసలు. చూసుకోవచ్చు ఎవరు లేరు, జస్ట్ కెమెరా ఉందని మనకైతే ఓపెన్ చేసాం ఇట్లా. మేము లోపలికి వెళ్ళి ఇప్పుడే బయటకు అయితే రావడం జరిగింది. లోపల ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే జస్ట్ వావ్ అన్నమాట. ఎవరైతే మంచిగా వచ్చి కేఫే నిలోఫర్ని అయితే చూడాలనుకుంటున్నారో వాళ్ళు సూపర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. ఆ అంబియన్స్ పరంగా ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి చాలా అంటే చాలా మస్తు అనిపించింది మాకైతే. ఇంకో థింగ్ ఏంటంటే ఎవరైతే ఈ ఓనర్ ఉన్నారో మన హైదరాబాదీ, అతని పేరు బాబురావు అనమాట. ఆ బాబురావు సార్ మాత్రం 1978లో ఒక స్మాల్ టీ స్టాల్లో వర్క్ చేసి ఇప్పుడు ఒక ఇండియాలోనే బిగ్గెస్ట్ టీ కెఫేని నడిపిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆ సార్తో పాటు వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో శశాంక్ రావు అని చెప్పినా కదా, వాళ్ళిద్దరు కలిసి ఈ రేంజ్లో మన హైదరాబాద్ని ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ప్రమోట్ చేస్తున్నారు ఒక టీతోని. ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో ఒక ది బెస్ట్ మంచి ప్లేస్ అన్నమాట. లోపల ఇది చాలా అంటే చాలా బాగుంది. ఓకే.